నార్త్ కొరియా దేశం పేరు వినగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఆయనే 16 ఏళ్ల బాలుడిలా ఉండే యమకింకరుడు కిమ్ మామ. కిమ్కి ప్రపంచ దేశాలతో పని లేదు. తన నోటి మాటే అక్కడ శాసనం. తను పాటించే అంశాలు ఆ దేశపు రాజ్యాంగం. తరచూ ఏదో ఒక అంశంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక విషయంలోకి వెళ్తే నార్త్ కొరియాలో యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. 2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలెన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారెన్ మూవీస్, డ్రామాలు షేర్ చేసుకున్నారని, ఎంతో మందిని చంపేశారు అని నివేదికలో ఉంది. నిజానికి ఆ దేశంలో చిన్న చిన్న విషయాలకు అధ్యక్షుడు కిమ్ చంపేస్తుంటాడు. గతంలో తన సొంత వ్యక్తులను చంపేసి అధికారంలోకి వచ్చారని ఇప్పటికీ ప్రచారం ఆరోపిస్తుంది.